అయిపోయిందా మ్యాచ్ అయిపోయిందా? అయిపోలేదండి ఇంకా. ఏంటి ఓడిపోతుందా SRH? ఆల్మోస్ట్. మీరు ఏమనుకున్నారు మ్యాచ్ ముందు ఏమనుకున్నారు? మోస్ట్లీ గెలుస్తుందని అనుకున్నాం 100%. సో మనలో ఎక్కువ కొట్టలేదు అందుకే ఓడిపోతుంది. అలానేం లేదు, ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే ఇంకా బెటర్ ఉంటుంది. మన బౌలింగ్ ఎట్లుంది? బౌలింగే ఇంకా బౌలింగ్ దగ్గరే పోయింది అనుకుంటున్నాం. బ్యాటింగ్ చాలా కష్టపడ్డారు కానీ వారు మాత్రం పురాణ్ కావచ్చు వారు చాలా చక్కగా కొడుతున్నారు. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. సో ఫైనల్ ఏంటి నెక్స్ట్ మ్యాచ్ లో ఎట్లా ముందుకెళ్ళాలి SRH ఫస్ట్ నుంచి బెటర్ గానే ఉంది, ఇంకా బెటర్ గానే ఆడుతుంది అనుకుంటున్నాం. ఇంకొంచెం బ్యాడ్ ఉంటే బాగుండేది. ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. చాలా మంది 300 చేస్తారు అనుకున్నారు, చాలా మంది కాన్ఫిడెంట్ కూడా చెప్పారు. యా వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్, కానీ మ్యాచ్ ఓడిపోయింది. ఇంకా తొందరగా మిస్టేక్ అంటే అభిషేక్ శర్మ అవుట్ కావడం, త్వరగా అవుట్ కావడం, ఇంకా మొత్తం మన టాప్ ప్లేయర్స్ అందరు త్వరగా అవుట్ అయిపోయారు కదా. ఈశాన్ కిషన్ కానీ లేకపోతే అభిషేక్ కానీ మన హెడ్ కానీ. క్లాస్ అవుట్ ఎట్లా అనుకోవచ్చు? అవుట్ ఇంకా అయిపోయింది మ్యాచ్ ఇప్పుడు ఎందుకు. థ్యాంక్ యూ చెప్పు ఎట్లా ఉంది? ఎందుకులే బ్రో ఓడిపోయిన మ్యాచ్. నెక్స్ట్ గేమ్ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కదా, ఎట్లా పోవాలి ముందుగా? ఫస్ట్ టైం వస్తున్నా, ఆల్రెడీ ఓడిపోయారు. ఫస్ట్ టైం వచ్చింది బ్రో, చెప్పండి ఎలా మనం ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఎలా ముందుకెళ్తే బాగుంటుంది? ఇట్ వాస్ గుడ్ బట్ సేమ్ బ్యాట్స్మెన్ షుడ్ హావ్ పర్ఫార్మ్ బెటర్. బౌలింగ్ కొంచెం వీక్. బౌలింగ్ వీకే అన్న, బౌలింగ్ వీకే కంపేర్ చేస్తే. చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కావచ్చు, నటరాజన్ వాస్ గుడ్, డెడ్ బౌలింగ్ వాస్ గుడ్. సో ఈ మ్యాచ్ లో SRH బౌలింగ్ ఎట్లా ఉంది? కొంచెం వీక్ గా ఉన్నట్టు అనిపించిందా మీకు? దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. సో అభిషేక్ శర్మ మీద చాలా మంది అంటే హోప్స్ పెట్టుకున్నారు. లాస్ట్ మ్యాచ్ కావచ్చు ఈ మ్యాచ్. ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ నాట్ అవర్ డే. క్లసన్ రన్ అవుట్ ఎట్లా అనుకోవచ్చు అది అంటే ఫేర్ నెక్స్ట్ గేమ్స్ లో అట్లా నెక్స్ట్ గేమ్ కి ఎట్లా అప్రోచ్ ఎట్లా ఉండాలి? సేమ్ స్ట్రాటజీతో స్ట్రాటజీ. Shit Reddy. చెప్పు ఎట్లా ఆడారు SRH? SRH bowling is so weak, but SRH batting is nice. So nice. But today ఎంత కొట్టిరు? 158 or 156. 190. గట్ల మర్చిపోతే ఎట్లా చెప్పు, మ్యాచ్ చూసినావా? సో ఇట్లా మరి మనోళ్ళు మంచిగా ఆడి హెడ్ సెంచరీ కొడతారు, కొట్టిండ హెడ్ 50 కొట్టిండు. 50 కొట్టిండా? ఓవర్ చేయాలి హాఫ్ సెంచరీ మన దాంట్లో. అభిషేక్ శర్మ మంచిగా ఆడలే. క్లాసన్ రన్ అవుట్ అయిందా? ఎట్లా అయినా రన్ అవుట్? బాల్ తోటి కొట్టిరా. మై నేమ్ ఇస్ స్మృతి. ఎలా ఆడారు SRH బాగానే ఆడింది, బట్ I've never expected SRH to lose against LSG. But they gave their best. అటాకింగ్ గేమ్ ఆడడం వల్ల SRH తక్కువ స్కోర్ చేసింది అనుకుంటున్నారు. Can say అంటే ఇప్పుడు as a fan I expected SRH to win, కానీ బౌలింగ్ ఎలా ఉంది SRH? బౌలింగ్ వాళ్ళు టఫ్ గా ఇచ్చారు, బట్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే SRH స్ట్రాంగ్ ఇస్తే బాగుండేది బౌలింగ్ కొంచెం. సో మనకి అంటే లాస్ట్ సీజన్ లో మనకు భువనేశ్వర్ కావచ్చు, అవును చాలా బౌలర్స్ ఉండేవి. ఈ మ్యాచ్ లో ఎట్లా అంటే ఈ సీజన్ లో కొంచెం వీక్ అనిపిస్తుంది, ఏమంటారు? అలా ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్లో తప్పినట్టుంది. మేబీ నెక్స్ట్ టైం బాగా ఆడొచ్చు. SRH ఎవరంటే అభిషేక్ శర్మ చాలా మంది ఫేవరెట్ అంటున్నారు, లాస్ట్ మ్యాచ్ కావచ్చు ఈ మ్యాచ్ డిసప్పాయింట్ చేసింది. అవును. సో ఎట్లా అనుకోవచ్చు అది? మేబీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ అబౌట్ దట్. నెక్స్ట్ మ్యాచ్ లో ఎట్లా వెళ్ళాలి SRH? అంటే ఇదే జట్టు ఉండాలా, ఒకవేళ ఉన్నా కూడా ఎట్లా కొంచెం ఆచితూచి ఆడాలా, అటాకింగ్ గేమ్ కావాలా? ఐ థింక్ దే షుడ్ డూ పిచ్ బట్టి కూడా ఉంటుంది. ఇది యాజ్ యూ నో ఇట్స్ అ బౌలర్స్ పిచ్, బ్యాటింగ్ పిచ్. సో ఇంకొంచెం వాళ్ళు స్ట్రాంగ్ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేది. SRH ఒకవేళ 270 కొడుతుంటే ఈ రోజు ఎట్లా ఉండేది సిచువేషన్? ఆబ్వియస్లీ మొత్తం స్టేడియంలోనే ఉండేవాళ్ళు. చెప్పండి SRH ఎందుకు అంటే ఓడిపోయింది? అందరూ కొడదామని వచ్చిండ్రు, ఒక్కరు కూడా యాంకరింగ్ ఇన్నింగ్స్ ప్లే చేద్దామని ఎవరు రాలేదు, అందుకని చెప్పి అందరు వికెట్లు పడేసుకుంటూనే పోయిండ్రు. సో అటాకింగ్ గేమ్ ఆడారంటారు. ఇట్లా ప్రతి మ్యాచ్ ఆడుతూనే ఉండాలి, ఏదో మ్యాచ్ 300 అయితే క్రాస్ అయిపోతాం ఈ సీజన్ పక్కా మనం. బౌలింగ్ ఎలా అనుకోవచ్చు SRH బౌలింగ్ కొంచెం వీక్ గానే ఉందని చెప్పాలి. బౌలర్స్ ని కూడా ఏమనలేదు, ఎందుకంటే మన హైదరాబాద్ పిచ్ మొత్తం ఫ్లాట్ పిచ్, బ్యాటింగ్ పిచ్ కాబట్టి వాళ్ళు బ్యాటింగ్ చాలా మంచిగా చేస్తారు. అసలు మన బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయ్యారు ఈ పిచ్ మీద. అభిషేక్ శర్మ ప్రతి దానిలో ఫస్ట్ బాల్ నుండి కొట్టడానికి ట్రై చేసేసరికి వికెట్ పడిపోతుంది. కొంచెం 2-3 బాల్ ఆగేసి కొడితే బాగుంటుంది నెక్స్ట్ మ్యాచ్ నుండి. క్లాస్ ఇన్ రన్అట్ వాళ్ళ అదృష్టంలో పడిపోయింది, ఇంకా మన దురదృష్టం ఇవాళ. మన రోజు కాదు కాబట్టి ఏం చేయలేము. ఇంకా ఇదే అప్రోచ్ తో రావాలి, ప్రతి బాల్ హిట్ చేద్దామనే ఉండాలి. 300 అయితే పక్క క్రాస్ చేస్తాం నెక్స్ట్ డే. Game was good. Expected score was around 200 plus, but 189 or 190 is very low score.
we are expecting around 250 plus, but again, very disappointing. Little disappointing. Little yes. disappointing. Little disappointing. Lot- We little- came with very lot much of hopes disappointing. because last match was very wonderful. lot of people expected to 300 scores. Yeah, exactly. To be honest, I have kept a status in WhatsApp. Ab ki baar 300 par, but it's not even 200. So very disappointed with the game. How is bowling? Bowling is again also not good up to the mark. SRH. Batting lineup is good, but bowling lineup is not up bowling to. is good. Yeah, it's Shardul better. Thakur and Ravi Bishnoi is Yeah, bowling that's well. very good bowling and good fielding as well from LSG. It's a complete team effort from LSG, and they're going to win the match today. Yeah, thank you. మ్యాచ్ వాజ్ చాలా బాగుంది. ఇది నా SRH ఫస్ట్, చేరుకోవడం కూడా బాగానే ఉంది. అంటే నాకు యాక్చువల్గా క్రికెట్ గురించి ఏం తెలీదు. ఓకే ఇది నా ఫస్ట్ మ్యాచ్. ఓకే. చూసిన దగ్గర నుంచి మ్యాచ్ బాగా ఎక్స్పీరియన్స్ నచ్చింది. ఎట్లుంది? ఫస్ట్ టైం గ్రౌండ్ కోచ్ మ్యాచ్. ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగుంది మ్యాచ్. ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేస్తారు కదా, ఈరోజు సన్ రైజ్ గెలుస్తుందని చాలా మంది డిస్కషన్ చేసాం. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ సన్ రైజర్స్. కానీ వీ షుడ్ నెవర్ గివ్ అప్, దట్స్ ఇట్. యా. అంతే. హాయ్, హాయ్, పేరేంటి? నా పేరు వరేణ్య సుందర్. మ్యాచ్ క్రికెట్ చూస్తుంటావా? ఆ, చెప్పు, మరి ఐపీఎల్ ఈ రోజు 300 కొడతారన్నారు ఎస్ఆర్హెచ్, ఏమైంది? కానీ అన్ఫార్చునేట్లీ హెడ్ అవుట్ అవ్వడం వల్ల మ్యాచ్ కాస్త అటు ఇటు పోయింది. ఓకే, క్లాస్ అవుట్ కావడం కూడా కొంచెం. ఆ, అలా బౌలింగ్ ఎట్లుంది? ఎల్ఎస్జి బౌలింగ్, లక్ష్మీ ఎల్ఎస్డి బౌలింగ్ కూడా పర్వాలేదు, మంచిగానే వేశారు. మనం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా మంచిగా వేశారు. చాలా బాగుంటే ఎట్లా వాళ్ళు కొడుతున్నారు కదా. అన్ఫార్చునేట్లీ మోస్ట్లీ ఎల్ఎస్డి విన్ అయ్యే ఛాన్స్ ఉంది. చెప్పండి బ్రదర్, ఈరోజు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోయింది. సో దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? అంటే స్ట్రాటజీగా ముందుకు వెళ్ళడంలో ఎస్ఆర్హెచ్ విఫలమైంది అనుకోవచ్చా? నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నాను అండి. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ దన్ 4 వికెట్స్ పడ్డాయి. ఇషాన్ కిషన్ చాలా బై మిస్టేక్ అవుట్ అయింది. క్లాస్ అండ్ బి అట్లా అవుతాను అనుకోలే. ఓకే, చాలా డిసప్పాయింట్ అయినా. అభిషేక్ శర్మ డిసప్పాయింట్ చేస్తూ వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో కావచ్చు, ఈ మ్యాచ్లో కావచ్చు. అభిషేక్ శర్మ మేము ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసిన ఒక సెంచరీ చేస్తాను అనుకున్నా, కానీ అట్లా డిసప్పాయింట్ చేస్తాను అనుకోలే అండి. బౌలింగ్ ఎట్లుంది ఎస్ఆర్హెచ్? బౌలింగ్ అయితే చాలా వరస్ట్ ఉందండి. జరా బౌలింగ్ అయితే కొంతమందిని తీసుకోవాలి. వికెట్ మన ఎవరు బౌలింగ్ కూడా ఎవరు వేసినా ఇంతే అని చెప్తున్నారు. మ్యాచ్ ఇప్పుడు చిన్న ఉంది కదా అండి, అందుకనే బౌలింగ్ అంతా మొత్తం బ్యాడ్ ఉంది. చాలా చాలా అంటే చాలా బ్యాడ్ ఉంది బౌలింగ్ అయితే. సో నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా వెళ్ళాలి ఎస్ఆర్హెచ్? నెక్స్ట్ మ్యాచ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 300 కొట్టాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ అన్న. చెప్పండి, ఎట్లా ఉంది మ్యాచ్? మ్యాచ్ కొంచెం నిరాశ కలిగించింది, బట్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాం. బేసిక్గా నేను ధోని ఫ్యాన్, బట్ లోకల్ టీమ్ ఎస్ఆర్హెచ్. ఓకే, సో మనం ఈసారి ఎస్ఆర్హెచ్ 300 కొడతాదని చెప్పి. అయ్యా, చిన్న గ్రౌండ్ ప్లస్ మనకి ఫస్ట్ బ్యాటింగ్ రావడం కూడా అంటే హోప్స్ వచ్చినాయి. కాకపోతే కొంచెం బ్యాటింగ్ పర్లేదు, 190 స్కోర్ మంచి స్కోరే, బట్ బౌలింగ్ కొంచెం మెరుగుపడాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. బౌలర్స్ కొంచెం చేంజ్ చేసి కొంచెం అటాకింగ్ గేమ్ స్టార్టింగ్ బాల్ నుంచి ఆడడం వల్ల కొంచెం స్టాండింగ్ కాకుండా నిలదొక్కుకోకుండానే కొట్టిన వల్ల అవుట్ అయ్యారని చెప్పేసి అంటారు. యా, ఫాల్ డౌన్ ఆఫ్ వికెట్స్ కూడా కొంచెం అంటే హై స్కోర్కి వెళ్ళకుండా కొంచెం బ్రేక్ అయింది. బట్ ఎనీవే 190 అయితే నాకు తెలిసి కొంచెం బెటర్ స్కోరే, బట్ చిన్న గ్రౌండ్ కాబట్టి 250 240 కొడితే హోప్స్ ఉంటుండే. మళ్ళీ వాళ్ళ పూరన్ కూడా విధ్వంసం ఒకటి. మెయిన్ ఏంటంటే మన బౌలింగ్ కొంచెం ఫెయిల్ అవ్వగానే ఉందని, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంచెం వీక్ ఉంది అనిపిస్తుంది. కొంచెం ఎస్ఆర్హెచ్ కూడా అదృష్టం కలిసి రానట్టు. యా, హోమ్ గ్రౌండ్లో కొంచెం అందుకే అభిమానులు అంతా కొంచెం నిరాశలో ఉన్నారు. క్లాస్ అయినా అది సెల్ఫ్ అవుట్ అదొకటి కొన్ని ఉంటాయి కదా. నెక్స్ట్ మ్యాచ్ ఎలా ముందుకెళ్ళాలి? యా, కొంచెం బౌలింగ్ అయితే కొంచెం బౌలింగ్ లైనప్ చేంజ్ చేసి కొంచెం బౌలర్స్ని కొంచెం అంటే చేంజ్ చేసి బౌలింగ్ స్ట్రాంగ్గా తీసుకొని మ్యాచ్కి మూవ్ అయితే బెటర్ అని నా ఆలోచన.